ఈ పిల్లలందరినీ తీసుకుని బయలుదేరి అక్కడ ఉండేటటువంటి ఆ సమీపమైనటువంటి వనంలోకి ప్రవేశించారు. అక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది. ఆ సరోవర మధ్యంలో అరవిరిసినటువంటి కలువలున్నాయి. వాటి మీద తుమ్మెదలు వాలుతున్నాయి. అందులోంచి పుప్పొడి నీటిలో పడుతోంది. హంసలు ఆ నీటిలో ఈదుతుంటే ఆ నీటిలో తరంగములు వస్తున్నాయి. ఆ పుప్పొడి కలిగడం చేత సుగంధభరితములైనటువంటి తీయటి జలములున్నాయి. కృష్ణుడు అన్నాడు, ఆ పిల్లలకి ఒక లక్షణం ఉంది. వాళ్ళు కృష్ణ మాకు ఆకలిస్తోంది అందుకని మనం తినేద్దామా అన్నాం అని కూడా అడగరు. కృష్ణుడు చెప్పాలి, ఒరే మన అందరం అన్నం తిందాన్రా అనాలి. అంటే వాళ్ళు అప్పుడు మూటలు ఇప్పుకుంటారు. అందుకని కృష్ణుడు అన్నాడు, ఎండం రగ్గితి రాకటం బడితిరింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు త్రాగి ఇరమందం బచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే అన్నాడు. అయ్యయ్యో మీ అందరూ ఇప్పటిదాకా పాపం ఎండన పడిపోయారు, చాలా అలిసిపోయారు. ఇదిగో ఇక్కడ మంచి నీళ్లు దొరుకుతాయి, చక్కటి సరోవరం ఉంది, దూడలేమో అక్కడ పచ్చగడ్డి మేస్తాయి, కావాలంటే నీళ్లు తాగుతాయి, హాయిగా మనందరం ఇక్కడ కూర్చుని మనం తెచ్చుకున్నటువంటి చల్ది తిందాం, రండి కూర్చోండి అన్నాడు. కృష్ణుడు చెప్పాక వీళ్ళకి ఆకలేస్తుంది, అది గమ్మత్తు. అందుకని వీళ్ళందరూ కూర్చున్నారు. అయితే గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, వాళ్ళంతటా వాళ్ళు తినరు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుని చందంబున కృష్ణునిన్ తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ లతల్ చిక్కంబులు పత్రంబులు పువ్వులాకుల్ కంచంబులుగా భుజించిరచటన్ గోపార్భకుల్ భువరా. వాళ్ళు తినాలంటే మామూలుగా తినరు. ఎలా తింటారు? వాళ్ళకి కృష్ణుడు కనపడాలి. అందుకని తామర పువ్వు బాగా విచ్చుకుంటే మధ్యలో దుద్ది ఎలా ఉంటుందో అలా కృష్ణుడు కూర్చున్నాడు. వీళ్ళందరూ చుట్టూ తామర రేకులు ఎలా ఉంటాయో అలా కృష్ణుడు చుట్టూ కూర్చున్నారు. కూర్చుని వీళ్ళందరి మధ్యలో కృష్ణుడు కూర్చున్నాడు. కూర్చుంటే వీళ్ళందరూ ఏంటి అన్నం తినడం కాదు, వీళ్ళకి కావలసింది కృష్ణుణ్ణి చూస్తూ అన్నం తినాలి. ఇవాళ మనం టీవీ చూస్తూ అన్నం తిన్నట్టు. అందుకని ఆ కృష్ణుణ్ణి చూస్తూ అన్నం తింటున్నారు వాళ్ళు. తింటుంటే ఆయన ఎంత గమ్మత్తుగా నటించాడంటే వీళ్ళందరి మధ్యలో నిలబడి కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి విమల శృంగంబును వెత్రదండంబును జారిరా నీకడా సంకనిరికి మేగడ పెరుగుతో మెడవిల్చిన చల్ది ముద్ద ఆవలిచే తన నయనునిచి చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తాన నయనునిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యగభోక్త కృష్ణుడమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. ఆయన ఆ మధ్యలో నిలబడ్డాడు. నిలబడి మీద ఉన్నటువంటి ఆ తలపాగా ఒకటి కట్టుకునేవాడు. ఆ తలపాగా తీసేసి నడుము కట్టేశాడు. కట్టేసి వేణువు ఊతుంటాడు అస్తమానం. ఇదిగో నిజంగా గొల్లలు చల్దులు ఆరగించినప్పుడు ఎలా బట్టలో దోపుకున్నాడో అలాగే దోపారు ఆ వేణువుని. ఆ వేణువుని ఆ దట్టిలోకి దోపేసుకున్నాడు. ఆ కొమ్ము బూర ఊది దూడల్ని పిలుస్తూ ఉంటాడు. ఆ గోవుల్ని తోలడానికి చేతిలో కర్ర ఉంటుంది. ఆ కర్రని ఆ కొమ్ము బూరని ఎడమ చేతి చంకలో ఇరికించుకున్నాడు. ఎడమ చేతిలో నిన్నటి రోజున వండినటువంటి అన్నం అమ్మ పెరుగుతో కలిపి తోడు పెట్టింది. ఆ తరవాణి అన్నం చల్ది ముద్ద తెచ్చి ఎడం చేతిలో పెట్టుకున్నాడు. కుడి చేతిలో పెట్టుకుని తినాలి, ఎడం చేతిలో పెట్టుకున్నాడు. ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేతి మధ్యలో వీళ్ళందరూ వాళ్ళ మూటలు ఇప్పారు. పోనీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు ఏమైనా సశాస్త్రీయంగా కనీసం పాత్రలో తెస్తారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు అలా తయారు. ఓ బట్ట వేసి బట్టలో ఓ ఆకేసి ఆకులో చద్దన్నం వేసుకుని ఓ పక్క ఊరగాయలు వేసుకుని మూట కట్టి చిక్కంలో పెట్టి కర్రకి తగిలించుకుని తెచ్చుకుంటారు. వాళ్ళ మూటలు ఇప్పారు. విప్పి కృష్ణ కృష్ణ మా ఇంట్లో నువ్వులు పిండి ఆవకాయ ఓ ముక్క తినని చెప్పి ఓ పెచ్చిచ్చారు. ఇంకోడు అయ్యా మా ఇంట్లో మాగాయ ముక్క తిననో ముక్కిచ్చాడు. ఇవన్నీ కుడి చేతి వేళ్ల మధ్యలో పెట్టుకున్నాడు. పెట్టుకుని నిలబడి ఓ ముద్ద నోట్లో పెట్టుకుని ఓ మాగాయ ముక్క ఇలా కొరుకుతున్నాడు. కొరుకుతుంటే దేవతలందరూ ఆకాశంలో నిలబడ్డారు. ఎవరిలా తింటున్నవాడు? సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి. ఇదో గమ్మత్తు. అసలు భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడిన వెటకారపు మాటలు వెర్రి నవ్వులు అసలు మాట్లాడకూడదు. ఏ ఉపనిషత్ వాక్యం గురించో మాట్లాడితే పోనేమో. కానీ నర్మభాషణముల నగవు నెరపి వాడి మీద వీడి మీద హాస్యాలు ఆడుకుంటున్నారు. ఎందుకని? వాళ్ళకి గమ్మత్తు ఏమిటో తెలుసా అండి?
పక్కవాడి విస్తట్లో ఏదైనా మధుర పదార్థం ఆ బట్టలోంచి తీసుకుని పెట్టుకున్నాడు అనుకోండి, వాళ్ళు ఎందులో తింటారు అన్నం? వాళ్ళు తినేటప్పుడు కూడా శిలలు, పల్లవములు, లతల్, పత్రంబులు, చిక్కంబులు, పువ్వులు, ఆకులు, కంచంబులుగా భుజిరించినటం గోపార్భకుల్ భూవర. ఒకడో పెద్ద రాయి తెచ్చి కడిగేసుకుని పెట్టుకున్నాడు, ఓడో ఆకు తెచ్చి కడుక్కున్నాడు, ఓడో పెద్ద పువ్వు తెచ్చి పెట్టుకున్నాడు, ఇంకొకడు తన చిక్కమే తిరగేసి పెట్టుకున్నాడు. పెట్టుకుని అన్నం అంతా అందులో పెట్టుకున్నారు. మధ్య మధ్యలో లేచి ఆయన చేతిలో పెడుతున్నారు. పెట్టి వీళ్ళందరూ కృష్ణుడి వంక చూసి తింటున్నారు. ఎడం చేతిలో పెట్టుకుని ముక్కలు కొరుక్కుని ఈయన తింటున్నాడు. అయ్య బాబోయ్, ఇలా తింటున్నవాడెవరు? యాగభోక్త కృష్ణుడు. యాగం చేసేటప్పుడు సశాస్త్రీయంగా స్వరంతో మంత్రం చెప్పి ఓం నమో నారాయణాయేతి స్వాహ అని చెప్పి హవిస్సుని వ్రేలిస్తే దాన్ని మాత్రమే అగ్నిహోత్రుడి ద్వారా స్వీకరించేటటువంటి పరమాత్మ ఇవాళ అందరూ చూసేటట్టు గోపాల బాలులతో కలిసి ఎడమ చేతిలో పట్టుకుని కుడి చేతిలో ఊరగాయ ముక్కలు నంచుకు తింటున్నాడు. ఇది చూసి దేవతలు తెల్లబోయారు. ఈయన సామాన్యుడు కాడు, యాగభోక్త. వాళ్ళకి తెలుసు యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంత శైశవంబు మెరచి చల్ది కుడిచి సద్యన్నం తింటున్నాడు. ఏమి ఆశ్చర్యం రా, ఇటువంటి సౌలభ్యం ఏ అవతారంలో లేదు. వాళ్ళు పొంగిపోయి ఆనందంతో నాట్యం చేస్తున్నారు. నాట్యం చేసి అక్కడేమో అఘాసురుణ్ణి చంపేశాడు, ఇక్కడేమో ఈ పిల్లలందరితో కలిసి ఇంత సులభుడై సద్యన్నం తింటున్నాడు. ఏం ఆశ్చర్యం, ఏం ఆశ్చర్యం అని చూసి వాళ్ళు నాట్యం చేస్తున్నారు. సత్యలోకంలో బ్రహ్మగారు మంచి సంతోషంలో తపస్సమాధిలో ఉన్నాడు. ఏమిట్రా ఈ అల్లరని చెప్పేసి ఇంత గొడవ ఏమిటి, చెవుల్లో ఇలా పడుతోంది ఏమిటని ఆయన ఒక్కసారి పైకి లేచాడు. తామర పువ్వులోంచి లేచి బయటికి వచ్చాడు. ఏమిట్రా మీ అల్లరి ఎందుకు చేస్తున్నారు నాట్యాలు అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, అయ్యా ఇప్పటిదాకా మీరు చూడలేదు, అసలు ఈ కంటితో చూడబడడు మాంసనేత్రము చేత. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని పురుష సూక్తం చెప్పిందంతే. ఈ కంటితో చూడబడడు గాని ఉన్నాడు. ఆయన స్ఫురద్రూపుడై అగ్నిహోత్రుడి ద్వారా హవిస్సు స్వీకరిస్తాడు. అటువంటి పరమాత్మ ఇవాళ గొల్ల పిల్లలతో కలిసి సద్యన్నం తింటున్నాడు. ఇంతకన్నా గొప్పతనం ఏముందయా, మేము చూసి ఈ సౌలభ్యానికి పొంగిపోయి నాట్యం చేస్తున్నాం అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఆయన పరమాత్మ ఏమిట్రా అలా తింటున్నవాడు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మీకు సాక్ష్యం కావాలా? అదిగో అఘాసురుణ్ణి చంపాడు పావుని, అదిగో అక్కడే పడుద్ది పావు చూడండి అన్నారు. బ్రహ్మగారికి చిన్న మోహబుద్ధి పుట్టింది. ఏంటి పిల్లాడు చూస్తే గట్టిగా 5 ఏళ్లవాడా, ఓ ఉత్తరీయమేమో మొలక కట్టాడా, ఓ వేణువును దోపాడా, ఓ పశువులు కాసుకునే కర్ర, ఓ కొమ్ముబూర సంకలో పెట్టాడా, ఆవకాయ ముక్కలు నచ్చుకు తింటున్నాడా? ఈయన పరబ్రహ్మమా? ఈయన నాభికమలంలోంచి నేను పుట్టానా? ఏమిటో అంత నమ్మశక్యంగా లేదు. వీళ్ళందరూ ఏం చూసియామని పొరపాటు పడుతున్నారో అనుకున్నాడు. సరే, ఒకవేళ పరబ్రహ్మమైతే బయటికి వచ్చేయాలి కదా, నేను తెలుసుకుంటాను అనుకున్నాడు. ఇప్పుడు పరబ్రహ్మమునకు పరీక్ష పెట్టాలనుకున్నాడు. అనుకుని ఆవు దూడలన్నిటినీ కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఈ అన్నం తింటున్నటువంటి గోపాల బాలురు వెనక్కి తిరిగి చూసి వాళ్ళు ఏది చెప్పినా కృష్ణుడికే చెప్తారు. కృష్ణ కృష్ణ మన దూడలు కనపడలేదన్నారు. కృష్ణుడు అన్నాడు, మీరు ఎందుకురా బా దూడల కోసమని వెళ్ళాడు. ఈలోగా చతుర్ముఖ బ్రహ్మగారు ఆ దూడలన్నింటినీ మాయించేసి ఒక కొండ గుహలో పెట్టేశాడు. ఆ దూడలు వెళ్ళినటువంటి కాలిజాడలు, నీరు తాగినటువంటి ప్రదేశము చూశాడు. అక్కడి నుంచి ఇంకా కనపడలేదు. ఓహో, ఏదో చమత్కారం జరిగిందని దివ్య దృష్టితో చూశాడు. నా కడుపున పుట్టిన కొడుకు నా మీదే మాయ కమ్మించాలని చూస్తున్నాడు, కానీ నేను కూడా కమ్మించగలను. అసలు నా లక్షణమేది వైష్ణవ మాయ, నేను కమ్మించగలను. ఎక్కడ పెట్టాడో అక్కడి నుంచి నేను తేగలను. కానీ పిల్లాడికి బుద్ధి ఎలా వస్తుంది? అందుకని వాడికి ఒక పాఠం నేర్పాలి. తండ్రి గారికి తెలియదనుకుని ఒక 50 రూపాయల కాగితం తీసేసి స్కూల్ బ్యాగ్ లో పెట్టేసుకున్న పిల్లాడి బ్యాగ్ లో 50 రూపాయల కాగితం పట్టుకున్నటువంటి తండ్రి వెంటనే ఛార్ట్ షీట్ ఇస్తాడా కొడుక్కి? ఇవ్వడు. ఓ 50 తక్కువైంది ఏమైందిరా, 50 తక్కువైంది ఏమైందిరా అంటాడు. వాడు చెప్తాడేమోనని. అలా బ్రహ్మగారి యొక్క పరిస్థితిని కూడా పట్టుకోవాలనుకున్నాడు. అనుకుని ఏమీ తెలియని వాళ్ళ, దూడలు కనపడకపోతే పిల్లలకి చెప్పేవాళ్ళ వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి గోపాల బాలు మాయం చేసేశాడు. వెనక్కి వస్తే పిల్లలు లేరు, అటు వెడితే దూడలు లేవు. కృష్ణుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు 4 ముఖాలతో నవ్వాడు ఆయన. ఏం చేస్తాడో చూస్తాడు. పావును చంపాడుగా, పరబ్రహ్మ అంటున్నారుగా మీరు. ఇప్పుడు వాళ్ళ నాట్యాలన్నీ ఆగిపోయాయి. ఏమిటి లీల? బ్రహ్మగారు మాయం చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు? 5 సంవత్సరముల పిల్లవాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు.
కృష్ణుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎక్కడ అన్నం తినడానికి పిల్లలందరూ కూర్చున్నారో అక్కడే మాయమైపోయారు. ఓహో, ఇది బ్రహ్మగారు చేసిన లీల, ఇప్పుడు నేను నా లీల చేసి చూపిస్తాననుకున్నాడు. వెంటనే ఆయన అనుకున్నాడు, కరముల్ పదములు ముఖంబుల్ లవనగ్నంబుల్ ముఖములున్ శ్రవణముల్ దంతాదులున్ దండనాంబర స్రగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాత తత్పరతల్ విడ్వకుండ దాల్చె విభుడా వత్సార్భకారముల్. గోపాల బాలురు ఎవడు ఎలా పొట్టిగా ఉంటాడో, పొడుగ్గా ఉంటాడో, తెల్లగా ఉంటాడో, ఎర్రగా ఉంటాడో, నల్లగా ఉంటాడో, ఊచ జుత్తుతో ఉంటాడో, లేకపోతే నొక్కులు జుత్తుతో ఉంటాడో, ఎవడు కర్ర ఎలా పట్టుకుంటాడో, ఎటువంటి బట్ట కట్టుకుంటాడో అలా మారిపోయాడు. ఒక్కసారి సంకల్పం చేసి ఆయనే తెల్ల దూడలు అటు గోపాల బాలురు అయిపోయాడు. సాయంకాలం అయిపోయింది, ఇవన్నీ తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. నందవ్రజానికి వెళ్ళిపోయాడు. బృందావనానికి తల్లులు తండ్రులు ఎదురొచ్చారు. రండిరా రండిరా నాన్న, పొద్దున్న ఎప్పుడో వెళ్ళారు, స్నానం చెయ్యండి అన్నారు. ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది, ఏమండి నిన్నటి వరకు వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఒకలా ఉన్నవాళ్ళు కదా, ఇవాళ మరి కృష్ణుడు కదా మారింది, అలా ఉంటాడా? ఏ తల్లులకే బాలకు లేతెరగున తిరిగి ప్రీతి కలిగి లాతెరగున ప్రీతి చేసి రవనీనాథ. ఇంతకుముందు ఏ పిల్లలు ఏ యాసతో ఏ తల్లి దగ్గర ఏ తండ్రి దగ్గర ఎలా మాట్లాడి ఎలా ప్రవర్తించి ఏది తిని ఏది తినక ఎలా పేచి పెట్టి ఎలా ఉండేవారో అలా ప్రవర్తించాడు. ఏ దూడ ఎలా అరుస్తుందో, ఎలా తిరుగుతుందో, ఎలా పడుకుంటుందో, ఎన్ని పాలిస్తుందో, ఎలా గెంతుతుందో అలా గెంతాడు. కాబట్టి మా బాలురే అనుకున్నారు, మా దూడలే అనుకున్నారు. చిత్రం ఏమైందంటే బృందావనంలో ఆనందం ఎక్కువైపోయింది. ఎందుకని అంటే ఉన్న అంశ పూర్ణంగా కృష్ణాంశ అయిపోయింది ఇప్పుడు. అందుకని చాలా ఆశ్చర్యపోయారు. బ్రహ్మగారు ఇటు దూడల్ని ఇటు పిల్లల్ని తీసుకెళ్లి గుహలో పెట్టి ఏం చేస్తాడో చూద్దామని ఇటు వచ్చాడు. బృందావనంలో మామూలుగా పిల్లలు మామూలుగా దూడలు ఉన్నారు. అరే ఇదేమిటి, నేను దాచేశాను కదా గుహలో, మళ్ళీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. వెళ్ళి గుహలోకి చూశాడు, తను పెట్టినవి అలాగే ఉన్నాయి. బ్రహ్మనొక్కడు కాని వేరొక బ్రహ్మలేడు సృజింపంగా, బ్రహ్మ నేను సృజింపక వేరొక బ్రహ్మమెవడు సృజించే, ఒక్కట బ్రహ్మమవ్వదే చూడగా. అదేమిటి, సృష్టిస్తే నేను సృష్టించాలి చతుర్ముఖ బ్రహ్మని, నేను సృష్టించలేదు, దాచేశాను వీళ్ళని, వీళ్ళు మళ్ళీ కనపడుతున్నారు ఇక్కడ. ఓహో అంటే నాకు అర్థమైంది, నన్ను కూడా సృష్టించగలిగిన వాడు సృష్టించాడు వీటన్నిటిని, ఇప్పుడు నాకు అర్థమైంది వీడేరా పరబ్రహ్మం, తెలియక ఈ లీల చేశాను అన్నాడు. ఈ పిల్లలు సంవత్సరం పాటు వెడుతున్నారు వస్తున్నారు, వెడుతున్నారు వస్తున్నారు, అయిపోతోంది రోజు, ఎవ్వరూ కనిపెట్టలేదు. ఒక రోజున ఒక గమ్మత్తు జరిగింది. ఆవులన్నీ కొండ మీద ఉన్నాయి, దూడలన్నీ కొండ కింద ఉన్నాయి. గోపాలురు ఉన్నారు. దూడల్ని చూడగానే ఆవులన్నీ పరిగెత్తుకొచ్చాయి. ఆవుల దగ్గర దూడలు పాలు తాగేస్తుంటే అడ్డుకుందామని పరిగెత్తుకొచ్చినటువంటి గోపాల బాలురు ఆవుల్ని దూడల్ని విడదీయడం మానేసి తమ పిల్లల్ని కౌగిలించుకొని పొంగిపోతున్నారు. బలరాముడికి అనుమానం వచ్చింది, ఏదో తేడా కనపడుతోంది ఈ మధ్య బృందావనంలో. తమ్ముడు నిజం చెప్పి ఏం చేశావు అన్నాడు. అబ్బే ఏం లేదన్నయ్యా, పాపం నా కడుపున పుట్టినవాడే ఉన్నాడు కదా చతుర్ముఖ బ్రహ్మగారు, నా శక్తి ఏమిటో చూద్దామని దూడల్ని పిల్లల్ని దాచాడు, నేనే అయిపోయాను అవన్నీ అన్నాడు. అనేటప్పటికి అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు చూశారు అక్కడికి వచ్చి. తను చేసినవి అక్కడ కనపడుతున్నాయి, ఈయన సృష్టించినవి అక్కడ కనపడుతున్నాయి. వచ్చాడు. వచ్చేటప్పటికి ఎలా దర్శనం ఇచ్చాడో తెలుసా అండి? ఎలా కనపడితే పరబ్రహ్మమని చతుర్ముఖ బ్రహ్మగారు నమ్మలేదో అదే రూపంతో కనపడ్డాడు. కనపడితే ఇంత చతుర్ముఖ బ్రహ్మగారు గబ్బ 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 గబ్బా వచ్చేసాడు కృష్ణుడి దగ్గరికి. రావడంలో హంసవాహనం ఎక్కొచ్చాడు. ఒక్కసారి దిగలేదుట హంసమించి, అది ఇంకా దిగుతోంది. అమ్మో ఎంత పొరపాటు జరిగిపోయిందని నా వల్ల ఒక్కసారి హంసమించి కింద పడ్డట. కింద పడి 4 ముఖాలు ఆయన పాదములకు తగిలేటట్టు గిరగిరగిరగిర తిరిగేట భూమి మీద. తిరిగి ఆ మకుటముల నిండా కిరీటముల నిండా ఆయన పాద పరాగము అంటుకున్న తరువాత ఆయన పాదముల దగ్గర కూర్చుని స్తోత్రం చేశాడు. ఎవరినో తెలుసా అండి? కృష్ణ పరమాత్మ అప్పుడేం విశ్వరూపంతో దర్శనమివ్వలేదు. శంపాలితికతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని కమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ వేణుచి నములతో వెలయువాని గుంజావి నిర్మిత కుండలమ్ములవాని సికిపించవేష్టిత శిరమువాని వన పుష్పమాలిక వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణ కడలగ నిన కలగంటవాని గోపాలు బాలు భంగి బరగువాని
నగు మొగంబువా అని ననుగన్న తండ్రిని నిన్ను భజింతు మొక్కి నిరజాక్ష అని కాళ్ళ మీద పడ్డాడు. శంపాలతికతోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని బంగారు ఉత్తరీయం పైన వేసుకుంటే మిరిసిపోతూ నల్లటి రూపంతో నిలబడిన వాణ్ణి, ఇతపూర్వం చేతిలో ఎడమ చేతిలో పెట్టుకున్నటువంటి పెరుగు ముద్ద ఎలా పెట్టుకున్నాడో అలాగే పెట్టుకున్నవాణ్ణి, ఆ కడుపులో ఆ కడుపుకి కట్టిన గుడ్డలో తోసుకున్నటువంటి వేణువు మొదలైనవి పట్టుకున్నవాణ్ణి, ఆ చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణములు కూడా బంగారముతో చేసినవి కావు, గోపాల బాలురు ఎలా పెట్టుకుంటారో అలాగే శంఖాలతోటి ఆల్చిప్పలతోటి చేసినటువంటి ఆభరణములు పెట్టుకున్నవాణ్ణి. ఆయన వేసుకున్నటువంటి ఆ పూలమాల ఆ రోజున ఆయన పాదముల క్రింద వరకు వేలాడింది. వేలాడితే ఆ పాదముల వరకు వేలాడుతున్నటువంటి పుష్పమాల కలిగినటువంటి కృష్ణుడికి నమస్కారం చేశారు. గత 5 రోజుల నుంచి మెడలో అటువంటి పుష్పమాలతో కనపడని కృష్ణుడు ఇవాళ పాదముల వరకు వేలాడుతున్న తులసిమాలతో మనకి దర్శనమిచ్చాడు. అందుకని ఆ వన పుష్పమాలిక వ్రతకంఠమువా నినలినకో మల చరణముల వాని కరుణ కడలగొనిన కడగంటవాని, ఆ కనుల యొక్క చూపుల చిట్ట చివర ఎప్పుడూ వాత్సల్యమే. ఒకరిని బాధ పెట్టాలనేటటువంటి దృష్టి లేకుండా కరుణతో చూచేటటువంటి చూపులు కలిగిన వాణ్ణి ఆయన పాదముల దగ్గర పడి శిరస్సు తాటించి నమస్కరించి స్తోత్రం చేశాడు. ఆయన అన్నాడు, ఇంత బ్రహ్మగారును ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగా రాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే అన్నాడు. కృష్ణ ఎవరికి కావాలయా దిక్కుమాలిన బ్రహ్మ పదవి? చతుర్ముఖ బ్రహ్మనని సత్యలోకంలో కూర్చున్నాను, ఏమొచ్చింది? అహంకారం తప్ప. మా కృష్ణుడు అని ఏమి చేతకాని వాళ్ళైనా గోపాల బాలురై నీతో కలిసి తిరుగుతూ నీ పాదములకున్నటువంటి రజస్సుని తమ శిరస్సుల మీద వేసుకుంటున్నారు, నీతో కలిసి తిరుగుతున్నారు, నీతో కలిసి తింటున్నారు, నీతో కలిసి ఆడుకుంటున్నారు. వాళ్ళ అదృష్టం ఎంత గొప్ప అదృష్టం పొందారు వాళ్ళు. అటువంటి గోపాల బాలుర యొక్క ఒక్క గోపాల బాలుడి యొక్క అరికాళ్ళ కంటుకున్నటువంటి పాద పరాగాన్ని ఒక తామర పువ్వుతో తీసిన కిరీటం మీద జల్లుకుంటాను, ఆ అవకాశం ఈ పదవి వదిలేస్తానన్నాడు. ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయం కన్నులు కానరట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గ్రుద్దుచున్ నగుచు తద్దయుకైవడి క్యుడియాడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే అన్నాడు. ఏం అదృష్టమయ్యా, లక్ష్మీదేవంతటిది కౌగిలించుకుందామంటే దొరకవు. అటువంటి కృష్ణ పరమాత్మని, అటువంటి శ్రీ మహావిష్ణువుని, శ్రీమన్నారాయణుణ్ణి ఈ గోపాల బాలురు ఇవాళ కౌగిట చేర్చుచు గట్టిగా వచ్చి కౌగిలించుకుంటున్నారు. తంతున్నారు ఆయన్ని. ఏ కబడ్డీ ఆడుకుంటున్నప్పుడు తంతున్నారు. తన్నుచు గ్రుద్దుచున్ ఆయన్ని గుద్దారు కింద పడేసి. తద్దయు కైవడి కూడి ఆడుచు నీతో కలిసి ఆడుకుంటున్నారు, నిన్ను ముట్టుకుంటున్నారు, నీ ఎంగిలి తింటున్నారు, వాళ్ళ ఎంగిలి నీకు పెడుతున్నారు, వాళ్ళ ఎంగిలి నువ్వు తింటున్నావు. ఇంతకన్నా కృష్ణ ఏం కావాలి? నీతో నిరంతరం మాట్లాడుతున్నారు. వేదానికి ఇది సాగలేదు. వేదమంతటిది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ, ఎక్కడ మనస్సు వాక్కు ఇంకా పరబ్రహ్మమును ఆవిష్కరించలేడని వెనుతిరిగిపోయిందో అటువంటి పరబ్రహ్మంతో కలిసి గోపాల బాలు ఆడుకుంటున్నారు. ఏం అదృష్టమయ్యా వాళ్ళది. అహోభాగ్యం నందగోప వ్రసౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటాడు వ్యాసుడు సంస్కృత మూలంలో. ఎవరికి కావాలి ఇది అదృష్టం అంటే? భగవంతుడితో కలిసి ఆడుకున్నటువంటి వీళ్ళు చరితార్థులు. నాకు కూడా అటువంటి అవకాశం చాలు, నాకు అక్కర్లేదు ఈ బ్రహ్మ పదవి. నాకు పోయింది నాలో ఉన్నటువంటి మోహం. లోపల భవతి అన్న భావం ఏదైతే ఉందో అది ఈ కంటి చేత చూడబడదు. చూడండి, ఒక వస్తువు ఉన్నది, ఆయన బ్రతికున్నాడు అంటాం, ఆయన చనిపోయినాడు అంటాం. ఆయన చనిపోయినాడు అన్నప్పుడు ఆయన శరీరం అక్కడ ఉంటుంది, ఆయన బ్రతికి ఉన్నాడు శరీరం అక్కడ ఉంటుంది. చనిపోయినాడు అన్నప్పుడు ఆయనలోంచి ఏది వెళ్ళిపోయిందో మీరు చూడలేదు. కానీ మీరు కంటితో చూడకపోయినా ఏ పదార్థము లోపల ఉండడం చేత ఆయన బ్రతికి ఉన్నాడని మీరు చెప్తున్నారో ఆ పదార్థమునకు భవతి అని పేరు. ఆ భవతి ఈ కంటి చేత చూడబడదు, దాన్ని ఎవ్వరూ చూడరు.
కానీ ఆ భవతికి ఒక ఆకారము తొడిగితే అది కృష్ణుడు. ఆ కృష్ణుడు నువ్వు అయ్యున్నావు. నేను నేను అన్న స్ఫురణ ఒకటి ఉంటుంది లోపల. ఆ స్ఫురణ నేను. ఈ పై శరీరము నేను కాదు. పన్ను నిప్పెడుతూ ఉంటుంది. పన్ను నిప్పెడుతోందని తెలుసుకుంటున్నాడు. ఎవరు పన్ను నిప్పి పెడుతోందని తెలుసుకుంటోందో ఆ తెలుసుకుంటున్నది నువ్వు. తెలియబడుతున్నటువంటి పన్ను, తెలియబడుతున్న శరీరం నువ్వు కాదు. అసలు ఏది తెలుసుకుంటోందో దానికి నొప్పి లేదు, అది కాల్చబడదు, అది తెగదు, అది నీటి చేత తడపబడదు, అది బూర్ది చేయబడదు, దానికి అంతం లేదు, అది ఎప్పుడూ ఉంటుంది. అటువంటి ఆత్మస్వరూపము ఈ కన్నుల చేత చూడబడదు. ఆ చూడబడనటువంటి ఆత్మస్వరూపము ఇవాళ కాళ్ళు చేతులతో గోపాల బాలుర మధ్యలో ఆడుకుంటే అది కృష్ణుడయింది. ఏం అదృష్టం, వీళ్ళ అదృష్టం. అందుకని కృష్ణ నాకు ఇటువంటి అవకాశం నాకు అక్కర్లేదు ఆ బ్రహ్మపదం అన్నాడు. అప్పుడు నచ్చ చెప్పి చతుర్ముఖ బ్రహ్మగారిని మళ్ళీ సత్యలోకానికి పంపించాడు. విచిత్రం ఏమిటంటే ఈ పిల్లలు ఇంతకాలం బ్రహ్మగారి దగ్గర గుహలో ఉండిపోయారు కదా, వీళ్ళు తిరిగి వస్తూ చూశారు. తిరిగి వస్తూ చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద కొండ చిలవ ఎండిపోయింది. ఎండిపోతే వాళ్ళన్నారు చూసి, మనం ఈ కొండ చిలవ శరీరం బాగా ఎండిపోయింది, ఇందులో మనం దాగుడు మూతలు ఆడుకుందాం అన్నారు. అంతే తప్ప అందులో ఎవ్వడూ కూడా అదేమిట్రా పొద్దున్న చచ్చిపోయిన కొండ చిలవ రాత్రికి ఇంతలా ఎలా ఎండిపోతుంది అని వాళ్ళు అనుకోలేదు. చిత్రం ఏమిటంటే 5వ సంవత్సరంలో ఈ గోపాల బాలురు అడవిలోకి వెడుతున్నప్పుడు ఆ కొండ చిలవని స్వామి సంహరించారు. ఈ విషయాన్ని గోపాల బాలురు 6వ సంవత్సరం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి చెప్పారు. ఆ ఏడాది ఎక్కడున్నారు? బ్రహ్మగారి యొక్క గుహలో ఉన్నారు. కౌమారం అంటే 5 ఏళ్ళు, పౌగండం అంటే 6వ ఏడు నుంచి. కౌమారములో జరిగినటువంటి లీలని పౌగండములో చెప్పారు, ఆవిష్కరింపబడుతుంది. వాళ్ళు ఆ కొండ చిలవ యొక్క కడుపులోకి ప్రవేశించినప్పుడు ఆయనతో పాటుగా గోపాల బాలురు అందరూ కూడా ప్రవేశించారు. కానీ ప్రవేశిస్తూ వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమిటా మాట? మా వెనక కృష్ణుడున్నాడు, మాకేమి లోటు అంటూ వెళ్ళారు. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు చెయ్యవలసినటువంటి పని కూడా అంతే. ఎందుచేత? అఘము అంటే పాపము. పాపం అంటే ఏమిటో తెలుసా అండి? పాపమన్నా పుణ్యమన్నా శాస్త్రంలో పాపమే. పుణ్యం అనుభవించాలన్నా శరీరం ఉండాలి, పాపం అనుభవించాలన్నా శరీరం ఉండాలి. పాపము పుణ్యము ఈ రెండూ కూడా భగవంతుణ్ణి పొందడానికి ప్రతిబంధకమే. ఈ రెండు ఉన్నంతసేపు భగవంతుణ్ణి పొందడు. అందుకని పాపము లేదు, పుణ్యము లేదు. ఏది చేసినా ఈశ్వరుడికి ధారపోషడమే. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇంకా తాను అనుభవించడానికి ఏం లేదు. అందుకని ప్రతిబంధక స్వరూపమైనటువంటి పాపపుణ్యములు తనని పట్టుకోవలసిన అవసరం లేకుండా ఏది చేస్తున్నా నా వెనకనున్న కృష్ణుడు చేయిస్తున్నాడన్న భావనతో దానిలోకి ప్రవేశించడమే అఘాసురుని యందు ప్రవేశించుట. దీనివల్ల ఇప్పుడు పాపం ఉంటుందా? ఉండదు. దీనివల్ల ఇప్పుడు పుణ్యం ఉంటుందా? ఉండదు. ఏదీ లేదు. ఎందుకని? తను నిమిత్తం. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. 2 చేతులతో చేస్తున్నావు యుద్ధం, కానీ నువ్వు నిమిత్త మాత్రం. నువ్వు నిమిత్తం. ఎవరు చేస్తున్నారు? వెనక నుండి నేను చేస్తున్నాను, ఈశ్వరుడు చేయిస్తున్నాడు అన్న పూనికతో నువ్వు కూర్చున్ననాడు దాని పాపపుణ్యముల యొక్క ప్రసక్తి నీకు లేదు. ఇది అఘాసుర వృత్తాంతం మనకి చెప్తుంది. అయితే పూనిక, నమ్మకం అనేటటువంటిది ప్రధానం. భగవంతుడంటే ఏమిటో తెలుసా అండి? నమ్మకం. ఈశ్వరుడు ఉన్నాడని నువ్వు నిరూపించు, పూజ చేస్తాను అంటే, ఈశ్వరుడు లేకపోతే రాత్రి నిద్రపోతున్నప్పుడు ఊపిరి తీసిన వాడేవాడు, నువ్వు తీసుకున్నావా ఊపిరి? అదొక్కటే చాలు. నువ్వు తినేసి పడుకుంటే జీర్ణం చేసిన వాడేవాడు, నువ్వు చేసుకున్నావా జీర్ణం? ఈశ్వరుడు జీర్ణం చేశాడు. కాబట్టి భగవంతుడున్నాడన్న విశ్వాసమే భగవానుడు. అందులో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటి లీల ఆ కౌమార పౌగండ లీల. కాలం కూడా ఈశ్వరుడికి వశపడి ఉంటుంది. సమస్త భూతములు ఆయనకి వశపడి ఉంటాయి. దీన్ని మనకి అఘాసుర వృత్తాంతం బయట పెడుతుంది. ఆయన్ని నమ్ముకున్న నాడు ఆయన ఎవరి కోసమైనా ఎంత రక్షణ చేస్తాడో, మిమ్మల్ని ఎలా రక్షించగలడో వెంటనే చూపిస్తాడు పరమాత్మ. కాళింది నదిలో అక్కడ పడుకునున్నాడు కాళీయుడు. పడుకుని ఉండి 101 తలలోంచి విషాన్ని చిమ్ముతున్నాడు. ఆయన చిమ్మిన విషానికి పైనుంచి వెడుతున్నటువంటి పక్షులు నేల మీద పడిపోయేవి, నదిలో పడిపోయేవి, మరణించేవి. అసలు ఆ కాళింది మడుగులో వేరొక ప్రాణి బ్రతకదు. ఎందుకు బ్రతకదంటే కేవలము ఆ కాళీయుని యొక్క పడగలలోంచి వచ్చేటటువంటి విషం ఉడికించేస్తుంది ప్రాణుల్ని. తన భార్యలతో కలిసి కాపరం ఉన్నాడు. అటువంటి చోటుకి ఒక రోజున దాహం వేసి గోపాల బాలురు వెళ్ళారు. విషపు వాసనలు వస్తున్నాయి. ఆ పిల్లలు నీరు తాగపోతే ఒక పిల్లవాడు అన్నాడు, ఆ రోజున బలరాముడు రాలేదు కృష్ణుడితోటి,
మనం ఈ నీరు తాగకూడదు, ఇందులో కాళీయుడున్నాడు, ఇక్కడ నీళ్లున్నా మనకి తాగడానికి అదృష్టం లేదన్నాడు. ఇన్ని గోవులు, ఇంతమంది పిల్లలు నీరు తాగకుండా అడ్డుపడుతున్నవాడెవరు? వాణ్ణి నేను ఉపేక్షించనన్నాడు పరమాత్మ. అంతే, ఒక్కసారి ఆ దట్టిని గట్టిగా బిగించాడు. బిగించి అక్కడే ఉంది కదంబ వృక్షం ఒకటి, ఆ కదంబ వృక్షం ఎక్కాడు. ఎక్కి అట్టత్కుటశాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానం బనూనంబుగన్. ఆ దట్టిని గట్టిగా బిగించి కదంబ వృక్షం మించి నీళ్లలోకి దూకేశాడు. దూకేసి ఏనుగు పిల్ల నీళ్లలో ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నాడు. ఈ గోపాల బాలురందరూ ఒడ్డున నించున్నారు. కృష్ణ కృష్ణ కృష్ణ, కాళీయుడున్నాడు, నువ్వేమైపోతావో అంటున్నారు. చూశాడు కాళీయుడు. ఓహో, నేనున్నానని కూడా భయం లేకుండా ఈ పిల్లవాడు నీటిలో దూకాడు, వీడిని విడిచిపెట్టనన్నాడు. తన యొక్క శరీరంతో చిన్ని కృష్ణుని యొక్క శరీరాన్ని చుట్టేశాడు. చుట్టి నిలిపేస్తున్నాడు. ఉత్పాతములు కనపడ్డాయి బృందావనంలో. అక్కడ ఉన్నటువంటి చీకటైపోయింది వాతావరణం అంతాను. పెద్ద పెద్ద మెరుపులు పిడుగులు పడుతున్నాయి. ఏదో కృష్ణుడికి ఉపద్రవం జరిగిందని పరిగెత్తుకొస్తున్నారు. బలభద్రుడు చెప్పాడు, కృష్ణుడికి ఏం ఆపద రాదు, ఆయన ఆపదల నుంచి రక్షించేవాడే తప్ప ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆపద ఉండదని. ఆ గోపాల బాలులతో పశువులతో కలిసి అందరూ కాళింది మడుక్కొచ్చారు. చూశారు, ఆ పడగలన్నీ చుట్టేసి కరిచేస్తోంది కాళీయుడు. చూసి వాళ్ళు ఏడ్చారు. పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరచ కుర్ర నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింప మేము నేరము తండ్రి. కృష్ణ, నువ్వు ఉన్నావా మేం బతుకుతాం, నువ్వే మరణించావా మాకు అసలు బతుకే లేదు, మేం బతికి ప్రయోజనం ఏమిటి? నీకింత కష్టం వచ్చాక నిన్ను కాళీయుడు చుట్టేశాడు, ఇక బతకావు, అందుకని నువ్వు మరణించే వరకు మేము ఉండం, మేము దూకేస్తా ఉన్నారు అని యశోదాదులు నీటిలోకి దూకేస్తున్నారు. ఇప్పుడు కృష్ణుడు చూశాడు, తన కోసం ఏడిచ్చేవాడొకడుంటే పరమాత్మ వెంట పరిగెడతాడు. అనన్యాస్ చింతయంతో మా ఏజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వాళ్ళ కోసం ఆయన ఉన్నాడు. అందుకని పరమాత్మ గబగబా చూశాడు. యమునా వీచి మృదంగ వజ్రములు మ్రోయం తీర గోపౌఘర్షమనోజ్ఞనితంబు గేయము గజించత్కాళి తవ్యాళి భోగ రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ గంజాక్షు నిర్మర్దనాట్యము హృజ్జద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచందివిన్. ఒక్కసారి తన వాళ్ళనందరినీ రక్షించుకోవాలనుకున్నాడు. తన శరీరాన్ని పెంచాడు. ఆ పాము యొక్క కట్లులోంచి తప్పించుకున్నాడు. ఎగిరి 101 పడగల మీదకి ఎక్కాడు. దాని తోక పట్టుకున్నాడు. విలాసంగా ఎత్తుతున్న పడగల మీద పాదములు పెట్టి తొక్కుతున్నాడు. అద్భుతమైన నాట్యం చేస్తున్నాడు. ఏదో పరమశివుడు చేస్తున్నప్పుడు అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అని నృత్యం చేసినట్టుగా నాట్యం చేస్తున్నాడు. తాండవ కృష్ణుడు అన్నారు. అంత నాట్యం చేస్తుంటే పరమాత్మ, ఇంత పిల్లవాడేమిటి నా మీద నాట్యం చేయడం ఏమిటి, తోకతో చుట్టి కరిచి మింగేస్తానన్నాడు. పడగలు ఎత్తుతున్నాడు. ఎత్తిన పడగనల్లా తొక్కుతున్నాడు కృష్ణ పరమాత్మ. వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భృచ్చటా మండలం బసహంబై పగిలిన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సోనితం బెసకం దంష్టలు నుగ్గుగాగా గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్. ఒక్కొక్క పడగ మీద పాదములు పెట్టి తొక్కుతుంటే 101 పడగలు పగిలిపోయి అందులోంచి మణులు పైకొచ్చి దివ్యమైనటువంటి కాంతులు వెదజల్లుతున్నాయి. ఆ కాంతులతో స్వామి చిన్ని పాదములకు నీరాజనములిస్తున్నాయా అన్నట్టుగా ఉంది. యమునా వీచి మృదంగ వజ్రములు మ్రోయంత్రీర గోపౌఘర్షమనోజ్ఞనితంబు గేయముగా. ఆ ఉన్న యమునా నదిలో వచ్చేటటువంటి తరంగముల యొక్క చప్పుడు మృదంగంలాగా, ఆ తీరంలో నిలబడినటువంటి గోపాల బాలురు సంతోషంతో అరుస్తున్నటువంటి ఆ మాటలు పాటలలాగా ఒక పెద్ద నాట్యం జరుగుతోంది. ఆ రంగస్థలం మీదన్నంత ఆనందంగా నాట్యం చేస్తున్నాడు. చేస్తుంటే అప్పుడు ఆ కాళీయుని యొక్క భార్యలు చూశారు. నీరస పడిపోయాడు. పడగలన్నీ విరిగిపోయాయి. కింద పడిపోతున్నాడు. స్వామి ఇంకా తొక్కేస్తున్నాడు. వాళ్ళు వచ్చారు. అయ్యా పరమాత్మ, నువ్వెందుకు అవతారం స్వీకరించావో మాకు తెలుసు. దుర్మార్గుల శిక్షించను దారునిపై అవతరించి ధనరెడి నీకి దుర్మార్గుని శిక్షించుట క్రూరత్వము కాక సాధు గుణము గుణాఢ్య. వాళ్ళు ఒక మంచి మాట చెప్పారు. వాళ్ళు పావులే, కాళీయుడి భార్యలు పావులు అయినా వాళ్ళు ఒక సత్యం చెప్పారు. అయ్యా, నువ్వు భూమి మీద అవతరించేది ఎందుకు? దుర్మార్గులనేటటువంటి వాళ్ళని మట్టు పెట్టడానికి వస్తావు. అందుకని నువ్వు ఇటువంటి అవతారంలో ఇటువంటి దుర్మార్గుణ్ణి మట్టు పెట్టడం నువ్వు చేసే మంచి పని. నువ్వు తప్పు చేస్తున్నావని మేము అంటలేదు. కానీ మాకొక్కటే ఆశ్చర్యంగా ఉంది. ఎట్టి మమ్మల్ని ఆచరించెనో, ఎట్టి నిజంబు పల్కెనకో ఈయహి పూర్వ భవంబునందు మున్నెట్టి మహాత్ములైన చూడని
నీ పాద తాడనమును పొందెనేడు అధిపా అని. అయా, ఇంతకు ముందు ఎవ్వరూ ఎంతటి మహర్షులు కూడా తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా నీ పాదారవింద దర్శనం చెయ్యలేదు. కానీ ఈ కాళీయుడు పావు అయితేనే ఎట్టి తపంబు చేసెనకో, ఎంత తపస్సు చేశాడో, ఎంత పుణ్యం చేశాడో, ఏం సత్యం చెప్పాడో, ఏం అదృష్టం. ఇవాళ మహాయోగులు కూడా దర్శనము చెయ్యనటువంటి నీ పాదములు ఆయన యొక్క పడగల మీద నాట్యం చేస్తున్నాయి. ఎంత అదృష్టం చేసుకున్నాడయ్యా. బహుకాలంబు తప్పించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్యకాంచనిది నేమం వేమియుం లేక ఈయహి నీపాద యుగాహతింపడచనేడత్యద్భుతం ఈశ్వర. లక్ష్మీదేవి ఎన్నో నోములు చేసి వ్రతాలు చేసి నాకు శ్రీ మహావిష్ణువే భర్త కావాలని పరితపిస్తే నీ పాదములకు ఉన్నటువంటి ఒక పాద రేణువుని తన తల మీద వేసుకోగలిగినటువంటి భాగ్యాన్ని పొందింది. కానీ మా భర్త కాళీయుడో ఎంత అదృష్టవంతుడో, ఇవాళ నీ పాదములు ఆయన పడగల మీద నాట్యం చేశాయి. బాలుడు పుణ్యవంతుడనుచు చెప్పంజాలము. కానీ ఆయన బాలుడు పాపం ఏమీ తెలియనివాడు, ఏదో పొరపాటు చేసేశాడు అని అనం. కానీ స్వామి, నువ్వంత భయంకరమైనటువంటి నాట్యం చేస్తే తలలు పగిలిపోతాయి. తలలు పగిలిపోతే మరణిస్తాడు. మరణిస్తే మేము విధవలం అవుతాం. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. నువ్వెవరు? నీకొక పేరుంది, అనాథనాథుడు అని పేరు నీకు. అనాథలైనటువంటి వాళ్ళకి నువ్వు నాథుడవి. ఏ రక్షణ లేని వాళ్ళు స్వామి అని ఎలుగెత్తి పిలుస్తారు. అలనాడు ద్రౌపదిని కాపాడావు, అలనాడు ఏనుగుని కాపాడావు, అలనాడు కుచేలుణ్ణి కాపాడావు. ఇంతమందిని కాపాడిన వాడివి అదే చేతులతో, అదే దృక్కులతో, అదే పాదములతో మమ్మల్ని అనాథల్ని చేస్తావా? మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభు ప్రాణమిచ్చి కావు భక్తవరద. నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి కాదు. ఇంతకు ముందు మాకు పెళ్లి చేశారు మా తల్లిదండ్రులు. పెళ్లి చేసినప్పుడు 100 ఏళ్లు పసుపు కుంకాలతో సంతోషంగా ఉండండని దీర్ఘసుమంగళి భవాన్ ఆశీర్వచనం చేశారు. కానీ వాళ్ళు మాకు చేసిన ఆశీర్వచనం కాదు. వాళ్ళు చేసిన పెళ్లి కాదు. ఈశ్వర, నువ్వు చేసిన పెళ్లి. నువ్వు ఈనాడు మళ్ళీ మా భర్తల్ని మాకిస్తే నువ్వు అనాథనాథుడవన్న బిరుదు నీకు దక్కుతుంది. మేము నీ చేతుల మీద మేము విధవలం అయిపోతే ఇంకా మాకు ప్రపంచంలో దిక్కెవరు? భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇలా అయిపోయారని లోకం చెప్పుకోకూడదు. అందుకని విడిచిపెట్టు మా భర్తనని అడిగారు. ఎంత గమ్మత్తైన ప్రార్థన చేశారో చూడండి వాళ్ళు. వాళ్ళ ప్రార్థన విని పరమాత్మ అన్నాడు, గోవరము తోడమనుజులు తిరిగెదరి నీటియందు కావున నీవును నీ బాంధవులను నీవనితలు చనుడు నేడు అంబుదికిన్. ఓ కాళీయుడా, ఇక్కడ ఆవులు తిరుగుతాయి, దూడలు తిరుగుతాయి, గోపాల బాలులు తిరుగుతారు. అందుచేత నువ్వింకిక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక్కడ నుంచి నువ్వు వెంటనే బయలుదేరి మళ్ళీ సముద్రంలో ఉన్న రమణక ద్వీపానికి వెళ్ళిపో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయ్యా నాకు వెళ్ళిపోవడానికి సమస్య లేదు, వెళ్ళిపోతాను. కానీ నేను వెడితే గరుత్మంతుడు నన్ను చంపేస్తాడు, అందుకని నాకు వెళ్ళడానికి భయం అన్నాడు. అంటే స్వామి అన్నారు, నిన్ను గరుత్మంతుడు ఏం చెయ్యడు. ఎందుకో తెలుసా? నువ్వు పడగ విప్పినప్పుడు నా పాదముల ముద్ర నీ పడగ మీద కనపడుతుంది. నీ పడగ మీద నా పాదముద్ర కనపడగానే గరుత్మంతుడు పక్కకి వెళ్ళిపోతాడు. అందుకని నీ శిరస్సు మీద నా పాదముద్ర పెట్టి పంపుతున్నాను అంటారు. అందుకే ఇప్పటికీ మనం నాగుపాం కానీ త్రాచుపాం కానీ చూస్తే పడగ విప్పితే దాని మీద కృష్ణుడి పాదముద్ర చూడండి, కృష్ణుడి పాదముద్ర చూడండి అంటాం. గమ్మత్తేమిటో తెలుసా అండి? అసలు కాళీయుడు రమణక ద్వీపం నుంచి కాళింది మడుక్కి ఎందుకు రావాలి అంటే, ఒకప్పుడు గరుత్మంతుడు ఒక నియమం పెట్టాడు. ఎవరైతే ప్రతిరోజు నాకు బలిహరణం పెడతారో, ఆహారం పెడతారో, అప్పుడు నేను ఇంకా పాముల జోలికి రాను. నాకు ప్రతిరోజు బలిహరణం పెట్టండి, తిని వెళ్ళిపోతానన్నాడు. పాములు ఎవరి కుటుంబం వంతు వచ్చినప్పుడు వాళ్ళు ఆహారం పెట్టేవారు, ఆహారం తినేవాడు, వెళ్ళిపోయేవాడు. ఒకనాడు కాళీయుడి వంతు వచ్చింది. నా అంత పావుని నేను, ఇంత పెద్ద పావుని, ఇంత బలవంతుణ్ణి నేనేమిటి గరుత్మంతుడికి ఏమిటి బలిహరణం పెట్టడం ఏమిటి, నే పెట్టనన్నాడు. పెట్టనంటే గరుత్మంతుడు ఆహారం కోసం వచ్చాడు, కనపడలేదు ఆహారం. ఇవాళ ఎవరి వంతు అని అడిగాడు. కాళీయుడి వంతు అన్నాడు. అంటే కాళీయుడు ఆహారం ఎందుకు పెట్టలేదన్నాడు. ఆయన ఎదురొచ్చి, నీకు నేను పెట్టేదేమిటి, నా అంత వాణ్ణి నేను, నా శక్తి నాదన్నాడు. అని పడగలు విప్పి గరుత్మంతుడిని కాటు వెయ్యబోయాడు. కోపం వచ్చిన గరుత్మంతుడు తన ఎడమ పక్షంతో, ఎడమ రెక్కతో ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి స్పృహ తప్పిపోయి పారిపోయి వెళ్ళి కాళింది మడుగులో పడుకున్నాడు. కాళింది మడుగులో పడుకుంటే గరుత్మంతుడు చంపడా అని మీకు అనుమానం రావచ్చు. అక్కడ సౌభరి అన్న మహర్షి తపస్సు చేశారు. ఆ మడుగులో తపస్సు చేస్తున్నప్పుడు చేపల సంసారం చేస్తుండేవి. చేపల వంక చూసి సంతోషిస్తూ ఆయన తపస్సు చేశారు.
ఒకనాడు గరుత్మంతుడు అక్కడికి వచ్చి ఆ చేపల రాజుని మింగేశాడు. మింగేస్తే చేపలన్నీ ఏడ్చాయి. సౌభరి మహర్షి భూతదయ కలిగినవాడు, ఇతర ప్రాణుల యొక్క కష్టము తన కష్టం అనుకునేవాడు. అందుకని చేపల రాజుని మింగితే చేపలు ఏడుస్తున్నాయి కనుక గరుత్మంతుడు వేరొకసారి ఈ మడుగు దగ్గరికి వస్తే ప్రాణాలు పోతాయని శపించాడు. అందుకని గరుత్మంతుడు రాడిక్కడికి, ఇది తెలుసు కాళీయుడికి. అందుకని వచ్చి ఇక్కడ పడుకున్నాడు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, మళ్ళీ రమణక ద్వీపానికి వెళ్ళిపోమన్నారు కృష్ణ భగవానుడు. వెళ్ళిపోతాను కానీ గరుత్మంతుడు నన్ను చంపడా అన్నాడు. నా పాద ముద్ర నీ మీదుంది, నీకు భయం లేదన్నాడు. ఏమిటో తెలుసా అండి ఇందులో రహస్యం? నిన్నునే శాసించిన కథ ఉభయ సంధ్యలయందు స్మరించిన వారికి అని ఎవరైతే ఈ కాళీయమర్దన కథని సాయంకాలం సూర్యాస్తమయం అయిపోయిన తరువాత విన్నా, ఉదయం వేళ సూర్యోదయం జరుగుతున్న సమయంలో విన్నా, అటువంటి వారిని జన్మ జన్మాంతరముల యందు పాము కాటు వెయ్యదు. కృష్ణ భగవానుడు అభయం ఇచ్చాడు. అందుకని కాళీయమర్దనం వింటుంటారు. అదే కాళీయమర్దనానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అసలు కాళీయమర్దనం ఎక్కడో తెలుసా? ఇక్కడ జరుగుతుంది. మనకి శతంచ ఏకంచ హృదయస్య నాడ్య అని 101 జ్ఞాననాడుల ప్రసరణ ఉంటుంది. ఈ 101 నాడులలో జ్ఞానం ఉండి ఈశ్వర సంసేవనం, ఈశ్వర తలంపు ఉండాలి. కానీ రజోగుణ తమోగుణముల చేత ఈ నాడులన్నీ కూడా అజ్ఞానంతో విషం అయిపోయి ఎప్పుడు ఎవరిని ఎలా పీడిద్దామనేటటువంటి బుద్ధితో నిండిపోతాయి. ఇంత విషం నిండిపోయిన నాడు మనం చేసే మొదటి పని ఏమిటంటే భగవంతుణ్ణి కూడా విస్మరించవాణ్ణి. నేను అహంకారం వచ్చేసిన తర్వాత కన్ను కనపడదు, సేవలన్నీయు మరచు నీ మహిమమాన్పి మెలు చేసి నీమేర మిటి చూపి అంటారు అష్టమస్కంధంలో పోతన గారు. ఐశ్వర్యం అంత ఎక్కువైపోతే చిట్ట చివరికి భగవంతుణ్ణి కూడా మరిచిపోతాడు. అలా మరిచిపోని ఐశ్వర్యం ఉంటే అది చాలా గొప్పది, ఆ వినయంతో కూడుకున్నది. అందుచేత ఆ గరుత్మంతుడంటే వేదం భగవంతుణ్ణి వహిస్తుంది. వేదం చెప్పినటువంటి నివేదన బుద్ధిని, ప్రసాద బుద్ధిని మరిచిపోయాడు. మరిచిపోవడానికి కారణం 101 నాడులు విషంతో నిండిపోయాయి. వీటిలో ఉన్న విషాన్ని తీసెయ్యాలంటే ఇప్పుడు మళ్ళీ ఈశ్వరానుగ్రహం కలగాలంటే గోపాల బాలుల జోలికి వెళ్ళాడు. ఆనాడు పరమేశ్వరుడు 101 తలల మీద నాట్యం చేసి విషాన్ని విరిచేశాడు. అప్పుడు ఆ తలములు తల మీద పెట్టుకుంటేనే బతుకు, లేకపోతే గరుత్మంతుడు చంపేస్తాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ సముద్రంలోకి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఆయన పాదములు తల మీద పెట్టుకుని సముద్రంలో ఉన్న క్షేమం, సంసారమునందే ఉన్న పరమాత్మని తల మీద పెట్టుకుని ఎవడు బ్రతుకుతున్నాడో వాడికి ఏ బెంగ లేదు, వాడు హాయిగా సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు ఎక్కడుంది కాళీయమర్దనం? అక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఇది అంతరార్థం. అందుచేత ఇంత పరమోత్కృష్టమైన లీల స్వామి చేశారు.